ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ టేస్ట్ అయితే ఏముందండి, నెక్స్ట్ లెవెల్ అండి బాబు, సూపర్. మరి దీనికోసం అయితే ముందుగా వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే కాస్త పసుపు వేసి దంచుకోవాలి. దీన్ని మిక్సీ పట్టించుకున్న దీనికి వచ్చిన టేస్ట్ దానికైతే రాదు. రోట్లో దంచింది ఏదైనా సరే ప్రత్యేకమే కదా. మన వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకుని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు అయితే అవసరం లేదండి, ఇందులో శనగపప్పు వేస్తే సరిపోతుంది. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి వేయించుకోండి, చాలా టేస్టీగా మంచి అరోమా అయితే బయటకు వస్తుంది. ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మన వెల్లుల్లి కారాన్ని ఇందులో యాడ్ చేసి సిమ్లోనే వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడు ఇంట్లో స్మెల్ ఉంటుందండి, మసాలాలు కుమ్మరిస్తాయి అనుకోండి. బాయిల్డ్ రైస్ 1 బౌల్ అంత తీసుకొని ఇందులో యాడ్ చేసి వెల్లుల్లి కారం రైస్కి పట్టేటట్టు ఫుల్గా కలుపుకోవాలి. స్పైసీగా ట్రై చేయాలనుకున్నవారు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇప్పుడు దీని మీద కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బౌల్లో రైస్ వేసి ఇలా డెకరేషన్ చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా దీన్ని ట్రై చేసి తీరాల్సిందే.